ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని అంశాలు చూసేదానికి ప్రభు మనకి తరుణం ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన నీ ఒక్క వాక్యాన్ని ఈ యొక్క సమయంలో ధ్యానిస్తూ ఉండగా ప్రభువా మాతో మాట్లాడండి, మమ్మల్ని సేదతీర్చండి. నీ యొక్క వాక్యం ప్రకారం నడుచుటకు పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని ప్రేరేపించండి, భద్రపరచండి, నడిపించండి, ఆశీర్వదించండి. యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రియమైన వారలారా, ఈ దినము మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన విశేషాన్ని మనము తెలుసుకోబోతున్నాం. అదేంటనగా పాపము, దాని యొక్క నిర్మూలన. దీని గురించి బైబిల్ అనేక విషయాల్ని విపులంగా చెప్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాక్యాల్ని గమనించాలని చెప్పి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఈ యొక్క సమయంలో పాపము గురించి మనం మాట్లాడేటప్పుడు సర్వసాధారణమైన పదంగా మనం వింటూ ఉంటాం. ఎక్కడైనా సరే ఏదైనా విపత్తు జరిగినప్పుడు, ఏదైనా ఒక ఆపద జరిగినప్పుడు, కష్టంలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు, ఎవరైనా కింద పడినప్పుడు, ఎవరైనా బాధపడినప్పుడు మనం ఏం చేస్తామంటే పాపం, అయ్యో పాపము అంటాం. కానీ పాపం యొక్క అసలు నిరూపణ, అసలు రూపము ఇక్కడ మనకి బాగా అర్థమవుతుంది అంటే కాదు. అది కేవలం దేవుడు మనిషిలో పెట్టిన ఆత్మ వలన ఆ యొక్క మనిషి పలుకే ఈ యొక్క పాపం అనేది. ప్రేమ పలుకిది, జాలి పదం ఇది. అయితే ఇది కేవలము ఒక నోటితో వచ్చే మాటే, కానీ నిజమైన పాపం వేరే విధంగా దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఏమిటి అని చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఇలాగ చెప్పబడింది. అస్సలు నిజమైన పాపం, దేవుని మాట చెప్పే పాపము దీనికి వేరుగా ఉన్నది. ఎందుకంటే పాపము 7 వేరు విధాలుగా ఉన్నదని బైబిల్ చెప్తున్నది. ఈ 7 విధాలలో అనేకమైన కార్యాలు ఉన్నాయి. 7 అనగానే మనకి స్ఫురించేది, అనేకులకు తెలిసింది 7 అంటే పూర్ణ సంఖ్య లేక పూర్ణమైనది అని అర్థమవుతున్నది. యేసు ప్రభువు ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు, ఆయన సిలువ వేసినప్పుడు ఆయన పలికిన పలుకులు 7. ప్రభువు సృష్టించిన ఈ లోకాన్ని సృష్టించేటప్పుడు ఆయన సృష్టించడానికి 7 దినములు పట్టింది. అనగా ఆయన సృష్టించిన దినములు 7, ప్రభువు నియమించిన సంఘాలు 7. ఆయన ఆఖరి కాలంలో 7 సంఘాలుగా విభజించి 7 సంఘాలకి ప్రసంగం అని చెప్పి, 7 సంఘాలకి దూతను పంపించాలని చెప్పి, 7 సంఘాలకి వివరణ చెప్పాలని చెప్పి, వాళ్ళ యొక్క స్థితి, వారికి వచ్చే విపత్తు, వారికి వచ్చే ఆశీర్వాదం అన్నింటినీ కూడా ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రసంగ విధానాలు అని మనం చూసుకున్నట్లయితే అవి 7గా ఉంటున్నాయి. దేవుని గుణాలు అని చూసుకున్నట్లయితే ప్రాముఖ్యంగా వాటిని క్లుప్తపరిస్తే 7 అని చెప్తున్నది. మొదటిది యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ యొక్క విషయంలో దేవుని ఆజ్ఞ మనని ప్రబోధిస్తున్నది ఏంటంటే, ఆజ్ఞ ఏదున్నా దాన్ని మీరకూడదు, దాన్ని అతిక్రమించకూడదు. అతిక్రమిస్తే పాపం అవుతున్నదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. క్రీస్తు ప్రియమైన వారలారా, ఆజ్ఞను అతిక్రమించడం అనే విషయంలో మానవుడు పాపానికి బానిస అవుతున్నాడు. రెండవదిగా దురభిమానము పాపం అని చెప్పేసి కీర్తన 19వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ ఏమంటుందంటే, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకమని చెప్పి చెప్తున్నాడు. ఈ యొక్క దురభిమానం అనేది చాలా ఇక్కడ లోకంలో మనం చూసినట్లయితే ఈ దురభిమానం వలన అనేకులు చనిపోతున్నారు. సినిమా యాక్టర్లని అభిమానించి ఎక్కడెక్కడికో ఎక్కేసి వాళ్ళ కోసం పోస్టర్లు వేసి ఆ కింద పడి చనిపోతూ ఉన్నారు. అది దురభిమానం. ఎవరు వాళ్ళని అలాగ చేయమని చెప్పడం లేదు, నువ్వు ఇలాగ చేస్తే కానీ నన్ను అభిమానించిన వాడిని చెప్పడం లేదు. కానీ ఈ మనుషులు ఏం చేస్తున్నారు అని చెప్తే ఆ దురభిమాన పాపంలో పడిపోతూ వారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. అయితే దేవునికి వాక్యం చెప్తుంది, ఈ లోకంలో అనేక విషయాల్ని దురభిమానంగా మానవుడు దురభిమానంతో చూస్తూ ఉన్నాడు. కాబట్టి
అది పాపంగా పరిగణించబడుతుందని మనం చూస్తున్నాం. ఒక విషయాన్ని ఎక్కువగా ప్రేమించడం దురభిమానం అవుతుంది. ఒక విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం దురభిమానం అవుతుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మూడవదిగా ఏం చెప్పబడుతుందంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ చెప్పబడుతున్నది. మేలు చేయుటకు తెలిసినను దానిని చేయకుండా ఉండడం పాపం. మేలైనది నెరిగి అలాగ చేయని వానికి పాపము కలుగని చెప్పబడుతుంది. ఈ యొక్క విషయంలో ఆదికాండంలో 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కాయిన్ అనే మనిషి కనపడతాడు. ఆ మొదటి మనుషుడు పాపం చేసిన తర్వాత ఆదాము అవ్వలు ఆ యొక్క ఏదెను తోటలోంచి బయటికి వచ్చిన తర్వాత పుట్టిన మొదటి మానవుడు ఇది మేలైనదని తెలుసు, హేబెలు చేసింది మంచిదని తెలుసు, కానీ వాడి హృదయంలో నేను చేసేదే సరైన ఒక ఉద్దేశంతో మేలుకు బదులు కీడు చేసిన వాడిగా దేవుని ముందు నీవు పాపము చేసిన వాడు అని చెప్పేసి చెప్పబడుతున్నాడు. ఆ 4వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే అక్కడ మనకి ఉదాహరణగా కాయిను కనిపిస్తున్నాడు. మనము 4వ విషయానికి పోయినట్లయితే రోమాపత్రిక 14వ అధ్యాయం 30వ వచనం, అనుమానించేవాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినను గనుక దోషి అని తీర్పునందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపం. అనగా ఏదైతే విశ్వసించవలనో, దేన్నైతే అనుభవించవలనో దాన్ని విశ్వసించకపోవడం కూడా పాపమే. యేసుక్రీస్తు మనల్ని రక్షించును అనే మాటని విశ్వసించిన వానికి పాపమవుతున్నది. విశ్వాసము యేసుక్రీస్తు పైన పెట్టిన వానికి పాపమవుతున్నది. ఎందుకనగా ఆయన ఈ లోకంలో పాపాన్ని తీసివేసేదానికి వచ్చిన మొదటి కార్యంగా ఈ లోకంలో తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విడిపించేదానికి ఆయన ప్రణాళిక వేసి వచ్చిన వాడిగా మనకు చూస్తున్నాం. క్రీస్తును ప్రేమైన వల్ల పాపానికి ఫలితంగా వచ్చిన ఆ యొక్క మరణం నుంచి విడుదల అయ్యేదానికి యేసుక్రీస్తు అను నరుడు ఈ లోకములో మన కొరకు చనిపోయాడు. ఆయన దేవుని కుమారుడైనను నరుని స్వరూపము దాల్చి వచ్చాడు, రిక్తుడుగా వచ్చాడు. ఆయనను ఎవరైతే విశ్వసించరో అది పాపముగా పరిగణించబడుతుంది. ఈ యొక్క విషయాన్ని గురించి ఎక్కువగా మనం రాబోయే కాలంలో చూసుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తును సొంత రక్షకుగా అంగీకరించకపోవడము పాపముగా పరిగణించబడుతుంది అనేది మర్చిపోకండి. 5వది ఇక చెప్పబడే మాట ఏమిటంటే మనస్సాక్షికి విరోధమైనది పాపంగా పరిగణించబడుతున్నది. దీని గురించి అనేక స్థలాల్లో ఉన్నది. కీర్తనలో 31వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే అతిక్రమమును గురించి చెప్పబడుతుంది. అక్కడ పాపమును గురించి చెప్పబడుతుంది. రెండు చెప్పాలి. అనగా అతిక్రమం అనేది ఒకటి ఉన్నది, పాపం అనేది మరొకటి ఉన్నది. ఇక్కడ అతిక్రమం అనేది దేని గురించి చెప్తుందంటే రోమాపత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మనం చదివినట్లయితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది ఒక్కసారి మనం గమనిస్తాం. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రానుసారం తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నాం. అనగా మనస్సాక్షికి దేవుడు పెట్టాడు. లోకంలో ఎవరు ఏమి లేదన్నా కానీ మనస్సాక్షి మాత్రం ఉన్నది. ఆ మనస్సాక్షి ద్వారా మనుషులు నడిపిస్తున్నాడు. ఆ మనస్సాక్షి ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ఆ మనస్సాక్షిని కొంతమంది మనస్సాక్షి శుద్ధం లేని మనస్సాక్షి ఉన్నది. దాని గురించి ఇక్కడ బైబిల్ చెప్పడం లేదు. తాను సృష్టించినప్పుడు ఏ కార్యమైతే వాని హృదయంలో పెట్టాడో దేవుని ఆత్మ వాని హృదయంలో ఉన్నది కాబట్టి అక్కడ ఆ మనస్సాక్షి ఏం చెప్పబడుతుందంటే ఇది తప్పు, ఇది తప్పు కాదని చెప్తున్నది. తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పును చేసినప్పుడు అది పాపంగా పరిగణించబడుతున్నది. క్రీస్తు ప్రేమిని వల్లరా 6వదిగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 32 ఇందులో రెండు కార్యాలు ఒకేసారి చెప్పబడుతున్నాయి. మొదట 6వదిని చూస్తాం. మనుష్య కుమారునికి విరోధముగా ఉండే పాపం. మనుష్య కుమారునికి విరోధంగా ఉండే పాపం అని చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపుల కొరకు వచ్చాడు.
ఆయన మనుష్య రూపం దాల్చి వచ్చాడు. దేవుని కుమారుడు అయి ఉండి కూడా ఆయన మనుష్య కుమారునిగా పరిగణించబడ్డారు. ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పబడేదానికి ఆయన తాను సమర్పించుకున్నాడు. కానీ ఆ మనిషి కుమారునికి నీవు విరోధంగా పాపం చేసినా అది క్షమించబడింది. ఎందుకంటే ఆయన పాపాన్ని పరిహరించేదానికి వచ్చాడు. ఆయన పాపం యొక్క విడుదల కొరకు వచ్చాడు. పాపాన్ని నిర్మూలం చేయడానికి వచ్చాడు. కాబట్టి ఆయనకి విరోధంగా చేయబడే ఏ పాపమైనా క్షమించబడుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది. ఆఖరిగా 7వది ఏంటని చెప్తానంటే అదే వచనంలో, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. మనం ఇక్కడ కొద్దిసేపు ఆలోచించాలి. క్షమాపణ లేని పాపం కూడా ఉన్నది. దేవుడు క్షమించేవాడని చెప్పి మానవుడు విర్రవీగి పాపం చేస్తున్నాడు. ఎందుకనగా ఆ పాపము పాపాన్నే చేయిస్తుంది, ఇంకేమి కాదు. పాపానికి ఖైదీ అయి ఉన్నాడు మానవుడు. పాపము పాపాన్నే చేయిస్తుంది కనుక పాపమునకు బానిసై జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ పాపం వలన అతను ప్రోత్సహించబడి బందీ అయి దాన్ని మాత్రమే అది ఏం చెప్తున్నదో అది చేస్తాడు. అది ఎలాగే నడిపిస్తే అలాగే నడుస్తున్నాడు. ఇది మానవుని యొక్క సహజంగా అయిపోయింది. కానీ దేవుడు దీనికి విరోధంగా, దీనికి మారుగా, దీన్ని ఖండించేదానికి, దీన్ని నిర్మూలన చేసేదానికి ఆయన ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికకు ముందుగా మనం నేర్చుకోవాల్సిందంటే సత్యం వింటున్నాం, దేవునికి వాక్యం వింటున్నాం. ఇన్ని విధాలైన పాపం, ఇలాగ పాపిగా మనము పరిగణించబడుతున్న ఈ సమయంలో మరి ఎవరు మనకు రక్షకుడు అని చెప్పి చూసినప్పుడు, ఎవరు దీని నుంచి విడిపించనని చెప్పినప్పుడు యేసు క్రీస్తు మనకి బయలుపడుతున్నాడు. క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క పాపము మానవుణ్ణి దేవునికి దూరపరుస్తున్నది. దేవుడంటే ఎవరని అడిగే స్థితిలో ఈనాడు దిగజారిపోయినాడు మానవుడు. దేవుని ఎరగని స్థితిలో దిగజారిపోయాడు. ఆ పాపము మరణం వరకు నడిపిస్తున్నది. అది మరణం నుంచి తప్పించుకోలేని స్థితిలో బందీగా చేసుకుంటున్నది. మరణమయ్యేటంత వరకు మానవుణ్ణి బంధించి ఉంచుతున్నది. కాబట్టి తప్పించుకోలేక పాపమునకు ఖైదీగానే నిలిచిపోతున్నాడు మానవుడు. పాపంతోనే చనిపోతున్నాడు మానవుడు. దీనికి మారుగా ఉండాలని చెప్పి, దీనికి ఒక విడుదల కావాలని చెప్పి మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు ఈ స్థితి నుండి, పాపము బందీకాణంలో నుండి విడిపించుటకు దేవుడు తన ప్రేమతో ఒక ప్రణాళిక, మనము పుట్టక మునుపు, ఈ భూమిని పుట్టించక మునుపు, ఈ భూమి ఏర్పరచబడక మునిపే మనకి ఒక ప్రణాళిక వేశాడు. అదే మనకి ఒక సంతోషకరమైన సువార్త. ఆ సువార్త ఏమని చెబుతున్నది అని మనం చూసినట్లయితే, ఇక్కడ నశించిన దాన్ని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చి మనలను విడిపించెను. ఎంత సంతోషమైన వార్త! ఇలాంటి పాపాలు మనలో ఉన్నా కానీ, మానవుల్లో ఉన్నా కానీ, దేవుడు తన ప్రేమతోటి, దేవుడు తన యొక్క ఇష్టానుసారంగా, తన యొక్క కరుణతోటి, తన దయా సంకల్పము చొప్పున మనల్ని నడిపించుటకు ప్రభువైన యేసును మనకిచ్చాడు. దీన్ని నమ్మిన వారు రక్షించబడుతున్నారు. ఇలాగూ ఆయన్ను సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు విడుదల పొందుతున్నారు. ఈ లోకంలో యేసు నామమును విశ్వసించము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడదురు. ఈ దినము ఆ పాపము నీకు బయలుపడేదానికి ప్రభువు నీతో మాట్లాడి ఉంటే ఒకే ఒక్కసారి ప్రభు వైపు చూడు. ఆ సిలువలో ఆయన పలికిన 7 మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. మనకు తెలియకుండా చేస్తున్నామని ఆయనకి తెలుసు. మనకి ఏమి తెలుసు అని ప్రశ్నించుకుంటే మనకేమీ తెలియదు. తెలుసు అని చెప్పేసి వెర్రవిగిపోతున్నాడు మానవుడు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క అనాది సంకల్పము మానవునికి బయలుపరచబడాలని చెప్పేసి ఇక దేవుని యొక్క మాట మన ముందు ఉంచబడింది. కాబట్టి క్రీస్తు ప్రియమైన వాళ్ళ, నేను మీతో దేవుని యొక్క సేవకునిగా దేవుని యొక్క స్వరాన్ని మీకు వినిపిస్తూ ఉండగా
ఒక్కసారి ఇది దేవుని స్వరమే కదా, యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఇలాంటి పాపం నుంచి మనం విడుదల పొందుతాం కదా అని ఆలోచించినట్లయితే నిశ్చయంగా ఒక్కసారి మీ హృదయంలోనికి ఆయన చేర్చుకోండి. ఆయన మిమ్మల్ని రక్షించేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించునని చెప్పేసి దీనికి వాక్యం చెబుతుంది. మీ పాపములు ఎర్రగా ఉన్నను హిమవలె తెల్లగా చేస్తా అని చెప్పండి. మీ పాపములు ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడంటే ఆయనను విశ్వసించినప్పుడు. ఆయనను విశ్వసించిన వారికి ఏ యొక్క కొరత ఉండదు. ఆయన విశ్వసించిన వారికి విడుదల నిశ్చయం. ఆయన విశ్వసించిన వారికి పాపముల నుంచి విమోచన నిశ్చయం. క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, నిశ్చయంగా ఈ యొక్క కార్యాన్ని మనము గుర్తు చేసుకొని ఒక్కసారి మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకుందామా? ఒక్కసారి ఈ వాక్యాలు ధ్యానం చేసుకుందామా? పాపం ఇలాగున్నదే, ప్రతి కార్యము నేను పాపిగానే నన్ను పరిగణింపచేస్తున్నదే, నేను ఈ యొక్క పాపపు బందీఖానాల నుంచి విడుదల పొందడానికి దేవుడు చేసిన కార్యాన్ని నేను ఎలాగ మరిచేది, నేను ఎలాగ విడిచిపెట్టేది, నేను ఎలాగ వద్దనుకునేదని చెప్పేసి నీ హృదయం ఘోషిస్తూ ఉన్నది కదా. ఒక్కసారి దేవుని వైపు చూడు. ఆయన ఈ లోకానికి దిగొచ్చాడు. ఆయన నీ కొరకు, నా కొరకు, లోకంలో ఉన్న ప్రతి మానవుని కొరకు ఆయన గురించి చెప్పబడే మాట, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఆయన మనకు ముందు పెట్టున్నాడు. ఆయన మన పాపములు మోసుకొని వెళ్ళాడు. ఆయన శిలువలో రక్తం కాచాడు. ఆ రక్తం వల్ల, ఎందుకంటే రక్తము చిందించడం వల్ల పాప క్షమాపణ కలుగుని చెప్పి దేవునికి వాక్యం చెప్తుంది. ఆ రక్తము యేసుక్రీస్తు రక్తంగా ఉండాలని చెప్పి ఆయన తీర్మానం చేశాడు. ఎందుకంటే పవిత్రమైన రక్తం చిందించబడాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఏర్పరిచిన యొక్క ప్రణాళికలో ఒక భాగమై ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటారా? దేవుని హృదయంలోకి చేర్చుకుంటారా? ప్రభువా, నేను నా తలంపుల వలనే పాపిగా ఉన్నాను. నా మనసాక్షి చెప్తున్న కార్యాన్ని నేను వినడం లేదు. నా మనసాక్షి విరోధంగా నేను నడుస్తూ ఉన్నాను. నేను నీకు వాక్యం వింటూ కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాను. నీ ఒక్క వాక్యాన్ని అనుసరించడం లేదు, నీ ఆజ్ఞని నేను పాటించడం లేదు. నాకు దురభిమానం ఎక్కువగా ఉన్నది, ఈ లోకం యొక్క ఆశ ఎక్కువగా ఉన్నది, ఇంట్లోంచి నాకు ఒక విడుదల కావాలని చెప్పి నీవు అడిగినట్లయితే ప్రభు ఈ దినమే, ఈ క్షణమే నిన్ను క్షమించేదానికి సిద్ధంగా ఉన్నాడు. తను చేర్చుకునే దానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంత ఘోర పాపం నన్ను ఎవడు రక్షించని చెప్పి నీ హృదయము ఘోషిస్తూ ఉంటే ఒక్కసారి ప్రభువు వైపు తిరుగు. ఆ శిలువలో పలికిన మన నీవేమి చేయించున్నావో నీవెరుగువని ప్రభువు తెలిసి తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తం కాచాడు. నేను నీవు చావలసిన స్థలంలో ఆయన చనిపోయాడు. దీన్ని మనం మర్చిపోతే, దీన్ని విడిచిపెడితే, ఇంతటి విడుదలను విడిచి, ఇంతటి రక్షణను విడిచి ఎక్కడ వెళ్ళగలం? ఎవరు మనకున్నారు? ఎవరు మనల్ని విడిపించలేదు. మన కొరకు ప్రాణం పెట్టేదానికి సిద్ధమైన ఆ దైవ కుమారుణ్ణి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మనము రక్షించబడతామని దీనికి వాక్యము చాలా చక్కగా చెప్తున్నది. అవన్నీ కూడా మనకు తెలిసిన కార్యాలు, వింటూ ఉన్న కార్యాలు. అనేక టీవీలలో చూస్తున్నారు, అనేక రేడియోలలో వింటున్నారు, అనేక చేతి పత్రికల ద్వారా చూస్తున్నారు, అనేక ప్రసంగాలు వింటున్నారు. చర్చిల ప్రక్క వెళ్ళేటప్పుడు మీకు స్వరం వినపడుతున్నది, చర్చిలో కూర్చున్నప్పుడు ఆయన స్వరం వినపడుతుంది. కానీ విశ్వసించలేక, విశ్వాసం మూలము కాని పాపములో ఇరుకుపడి ఉన్నాం. ఇది విశ్వాసం కాని వారికి క్రీస్తు ప్రియమైన వాళ్ళరా మనం చేయగలిగిన ఒకే ఒక పని, ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించుట ద్వారా మనము ఈ పాపం నుంచి విడుదల పొందగలం. వేరేక దారి లేదు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే మార్గము అంటున్నాడు. వేరే దారి లేదండి. ఈ లోకంలో వేరొక దారి లేదు. ఎవ్వరు కూడా పాపాన్ని విడుదల చేసేదాని కొరకు ఏ ప్రణాళిక వేయలేదు. నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు ఈ లోకాన్ని 7 దినాలకు సృష్టించి, 7 దినములు మన కొరకు సృష్టించి, ఇదిగో ఈ లోకంలో కావాల్సినవన్నిటినీ సృష్టించి, ఏమేమి కావాలో అన్నీ సృష్టించి, క్రీస్తు ప్రియమైన వాళ్ళారా ఆయన మనము పుట్టక మునిపే, ఆదామును సృష్టించక మునిపే మానవునికి కావాల్సిన అన్నింటినీ సృష్టించి మనకిచ్చాడు.
అయితే మనం చేస్తున్న పని ఏమిటి? దాన్ని మర్చి, ఆయన్ని విడిచి, ఆయనకు దూరంగా దగ్గరికి పోలేక, ఎందుకంటే పాపపు కార్యము దేవునికి దూరంగా మనల్ని నెట్టుకొని పోతున్నది. మనల్ని ఆయన క్షమిస్తాడా? ఈ పాపం నుంచి నన్ను విడిపిస్తాడా? నేను తాగుబోతునైతేనే, నేను దుర్మార్గుడినైతేనే, నేను వ్యభిచారినైతేనే, నేను ఇలాగ చేస్తూనే ఉన్నానే, నేను దాంట్లోంచి విడుదల పొందలేకుండా ఉన్నానని చెప్పి ఎవరైనా ఈ సమయంలో తమ హృదయంలో నొచ్చుకున్నట్లయితే ఆ కార్యానికి ప్రభు ఒక మాట చెప్తున్నాడు, తన అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే విడుదల పొందుతాడు, కరుణ పొందుతాడు. ఒప్పుకుందామా? విడిచిపెడదామా? ఒప్పుకోవడంతో మాత్రం కాదు, కానీ పాపముగా తెలిసిన తర్వాత, పాపమని తెలిసింది కాబట్టి ఆ పాపాన్ని చేయకుండా ఉండడానికి ప్రభువు దగ్గర అడిగితే ఆ బలాన్ని ఇస్తాడు, ఆ శక్తిని ఇస్తాడు. ఎందుకనగా ఆయన లోకంలో ఉండేటప్పుడు ఏ పాపము చేయలేదు నీకు వాక్యం ఘోషిస్తుంది. నమ్మినవారుగా, ఈ మాటను నమ్మినవారుగా ఆయన మనం రక్షించేదానికి సిద్ధంగా తన మనసును ఉంచుకున్నాడని చెప్పేసి, ఆయన మన కొరకు కాచుకొని ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వాళ్ళారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆ విశ్రాంతి మనకు అవసరమేనా? ఈ పాపం నుంచి విశ్రాంతి అవసరం కదా. నాకు చిన్న పదాన్ని మాత్రం పాడాలనుకున్నాను. పాపపు బ్రతుకు నీకు చాలదా, పాప శాంతియు అవసరమే గదా, పాపి అయిన నీ నిమిత్తమే కాదా ప్రాణమిచ్చితిని, పాపి అయిన నీ నిమిత్తమే కాదా ప్రాణమిచ్చితిని. ప్రభు పిలుస్తూ ఉన్నాడు, ఆయన ప్రాణం ఇచ్చినని అంటున్నాడు. క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సమయంలో ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ యొక్క తరుణం మాకు కలుగజేసేందుకు నీకు స్తోత్రాలు. నీ యొక్క చల్లని ప్రశాంతతలో, నీ పరిస్థితుల్లో మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. నీ స్వరం వినుటకు మాకు అనుకూలపరిచినందుకు నీ స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యంలోని భాగమును గ్రహించి ప్రభువా మమ్మల్ని అంగీకరించు. మా పాపములను నీ రక్తంలో కడిగి అంగీకరించు నాయనా. నీవు రక్షకుడిని మేము గుర్తు చేసుకున్నాం. ఇదిగో తండ్రి, మా హృదయానికి సమర్పిస్తున్నాం. మా హృదయంలోనికి రా, మాలో నుంచి పాపం తీసివి, మేము పాపం చేయకుండా మమ్మల్ని భద్రపరచు. నీ పరలోకానికి అనుకూలంగా మమ్మల్ని మార్చుకో. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.